హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచి ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ టైం సెట్ అవ్వడం లేదు. అసలు పిల్లల్ని కనడం అనేది ఆడవాళ్ళకి మరో జన్మ లాంటిది. అలాంటిది డెలివరీస్ పైన కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి. సిజరీన్ అయితే సిజరీన్ ఏం పనులు చేయలేదు కదా, అందుకే సిజరీన్ అయ్యింది అంటారు. అదే నార్మల్ అయితే నార్మల్ 10 days అవుతుంది, ఇంకా మంచం మీదే ఉంటున్నావా, మేమైతే 3 రోజులకే అన్ని పనులు చేసుకునే వాళ్ళం, అలా అన్ని పనులు చేసుకుంటేనే ఫ్రీగా ఉంటుంది అని అంటారు. ఏదైనా ఇంకా మాటలు అయితే పక్కాగా అంటూ ఉంటారు, నార్మల్ అయినా సిజరీన్ అయినా సరే. కొంతమంది ఇలా కూడా అంటారు, సిజరీన్ అయితే పిల్లల మీద అంత ప్రేమ ఉండదంట, అంత ఎఫెక్షన్ ఉండదంట, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకే పిల్లల మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుందంట. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? నేనైతే విన్నాను. ఇది మరీ ఘోరం కదా. అసలు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఫస్ట్ డే నుంచే మనం ఎన్నో హోప్స్ పెట్టుకుంటాము, అప్పుడే అమ్మ అయిపోయినంత ఫీల్లో ఉంటాము. అసలు ప్రెగ్నెంట్ అని తెలిసిన ఫస్ట్ డే నుంచే మనం బేబీ మీద ఎంతో ప్రేమ పెట్టుకుంటాము, ఎన్నో హోప్స్ పెట్టుకుంటాము. కానీ ఆ హ్యాపీనెస్ ఏది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు అది ఉంచరు. మనసు కూడా ఒకటే టార్చర్, పాప పుడుతుందా, బాబు పుడుతున్నాడా. ఫస్ట్ అయితే బాబు పుట్టిస్తే ఏ టెన్షన్ ఉండదు, తర్వాత ఏదైనా పర్వాలేదు. అసలు ఈ మాట ఏంటండి బాబు పుడితే టెన్షన్ లేకపోవడం ఏంటి, పాప అయితే టెన్షన్ ఏంటి. మళ్ళీ ఈ మాట అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళే అంటారు. ఇంకొకటి కామన్ థింగ్, మీ అమ్మకి ఫస్ట్ పాప కదా, నీకు కూడా పాపే పుడుతుందేమో, మీ అత్తయ్యకి ఫస్ట్ బాబు కదా, నీకు కూడా బాబే పుడతాడేమో, ఇలాంటి కామన్ థింగ్స్ ఒకటి ఉంటాయి కదా. ఎలాగోలాగా 9 months కంప్లీట్ చేసి ఈ టార్చర్ అంతా దాటుకొని పిల్లలకి అంటాం, అప్పుడు మొదలవుతుంది అసలైన టార్చర్. అది తినకూడదు, ఇది తినకూడదు అని, అలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రతి ఇంటికి ఒక MBBS డాక్టర్ రెడీ అయిపోతారు. బేబీకి ఏమైనా కొంచెం జలుబు చేసిందా, వాళ్ళ అమ్మ ఏదో తినేసింది అందుకే తను అలా అయ్యింది. ఇంకా ఇది కామన్ డైలాగ్ కదా ప్రతి ఇంట్లో. బేబీ ఏమైనా మోషన్ ఎక్కువగా వెళ్ళినా, కంప్లీట్గా మోషన్ వెళ్ళకపోయినా, వాళ్ళ అమ్మ ఏదో తినేసింది, ఏదో అయ్యింది, అందుకే బేబీకి అలా అవుతుంది అని అంటుంటారు. అసలు మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక విషయం చెప్పనా? ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి అని అంటారు కదా. తల్లిపాలు లేని వాళ్ళకి పౌడర్ మిల్క్ చెప్తారు. కొంతమంది అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎక్కువగా పౌడర్ మిల్క్ కన్నా ఆవు పాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఆవు పాలే ఇస్తారు. ఆవు ఏం తింటుందండి? గడ్డి తింటుంది. కొన్ని ఆవులు అయితే ప్లాస్టిక్ కూడా తినేస్తాయి, ఊర్లో తిరుగుతూ గడ్డి కుడితే తాగుతుంది కదా. మరి అలాంటప్పుడు బేబీకి ఆవు పాలు ఇస్తారు కదా, డైరెక్ట్గా బేబీ కూడా గడ్డి తిన్నట్ట, కుడితి తాగినట్ట అలా ఏముండదు కదా. సేమ్ మదర్ కూడా అంతే. మదర్ ఏం తిన్నా సరే, మదర్ ఏం తింటే అదే ఫుడ్ బేబీకి వెళ్ళిపోదు. ఆ ఫుడ్ మిల్క్ లాగా మారి మిల్క్ మాత్రమే బేబీకి వెళ్తుంది. దేవుడు తల్లికి ఆవుకి శ్రేష్టమైన గుణాన్ని ఇచ్చారు తెలుసా. ఏం తిన్నా సరే శ్రేష్టమైన పాలు మాత్రమే పిల్లలకి వెళ్ళేలాగా. కానీ ఆవుని నమ్ముతారు కానీ తల్లిని మాత్రం నమ్మరు. తను ఏదో తినేసింది అందుకే బేబీకి అలా అవుతుంది, బేబీకి అరగడం లేదు అనేసి అంటారు. ఏ ఫుడ్ తిన్నా డైరెక్ట్గా ఫుడ్ అయితే బేబీకి వెళ్ళదు కదా, ఆ ఫుడ్ మిల్క్ లాగా చేంజ్ అయ్యి మిల్క్ వెళ్తుంది. మిల్క్ అసలు ఎంత పలుచగా ఉంటాయి, తల్లిపాలు చాలా పలుచగా ఉంటాయి, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అందుకే ఊరికే ప్రతిదానికి తల్లిని అనకుండా తనకి సపోర్ట్గా ఉండండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా కోపంగా ఉంటుంది, చాలా డిప్రెషన్లోకి వెళ్తారు, ప్రతిదానికి ఏడుపు వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్ అందరూ సపోర్ట్గా ఉండాలి, తనకి హెల్ప్ఫుల్గా ఉండాలి. నైట్ టైమ్స్ నిద్ర ఉండదు, ఫీడింగ్కి అస్తమానం లెగుస్తూ ఉంటారు. తనకి కొంచెం హెల్ప్గా ఉంటూ బేబీ పడుకున్నప్పుడు కూడా తనకి రెస్ట్ తీసుకునేలాగా చూసుకోండి. అసలు ఫస్ట్ బేబీకి అయితే అస్సలు ఏమీ తెలియదు. ఫస్ట్ టైం డెలివరీ అయితే ఎలా ఉండాలి, ఏం చేయాలి తెలియదు. ఇంకా ఆ డిప్రెషన్లు ఇంకా ఎక్కువగా ఉంటారు. అలాంటి టైంలో చుట్టూ ఫ్యామిలీ మెంబర్సే సపోర్ట్గా ఉండాలి. కానీ అలా ఉండకుండా చుట్టూ ఉన్న వాళ్ళు, నీకు పాలు సరిపోవడం లేదా, బేబీ ఏడుస్తుంది, బేబీకి ముక్కు అలా ఉంది, మూత అలా ఉంది, నీలా ఉంది అని డెలివరీ అయితే ఇంకా అసలు ఏం తెలియదు. ఫస్ట్ బేబీకి అయితే ఎలా ఉండాలి, ఏం చేయాలని. అలాంటి టైంలో ఊరికే ఉచిత సలహాలు ఇవ్వకుండా వీలైతే హెల్ప్ చేయండి. బేబీ పడుకున్నప్పుడే మదర్ కూడా రెస్ట్ తీసుకునేలా ఉండేలా చూసుకోండి. బేబీ ఏడిస్తే చాలు, పాలు సరిపోలేదేమో, నీకు పాలు రావట్లేదేమో అనేసి అంటారు. ఇదొక టార్చర్. ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టేస్తారు, ఆ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు అని డాక్టర్స్ చెప్తారు కదా. మనం ఫుడ్ తినకూడదు అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఫుడ్ పెట్టకుండా ఇలా మెంటల్ టార్చర్ పెడితే మదర్కైనా మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫుల్గా ఫుడ్ తీసుకొని చాలా పీస్ఫుల్గా ఉంటే మదర్కి మిల్క్ చాలా బాగా వస్తాయి. చెప్తారు అన్ని టైప్స్ ఫుడ్స్ తినేమని, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఫుడ్ బేబీకి ఏమి కాదు, ఫుడ్ తినడం వల్ల బేబీకి ఏమి కాదు. మదర్కి సిజరీన్ అయితే తన బాడీ కొంచెం సెట్ అవ్వడానికి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టమంటారు, అంతేకాని ఫుడ్ తినకూడదని ఏ డాక్టర్ కూడా చెప్పరు. కానీ ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారో ఫుడ్ విషయంలో కూడా.
మనం తిన్న ఫుడ్ ఏమైనా డైరెక్ట్గా బేబీకి వెళ్ళిపోతుందా? లేదు కదా, మిల్క్లా చేంజ్ అయ్యే వెళ్తుంది కదా. ఇలా ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అన్ని టైప్స్ ఫుడ్ పెడతారు కదా, అప్పుడు బేబీ మన బొజ్జులోనే ఉంటుంది. అలాంటప్పుడు మనం తిన్న ఫుడ్ డైరెక్ట్గా బేబీకి వెళ్ళిపోవాలి కదా. అప్పుడు కూడా బ్లడ్ లాగా చేంజ్ అయ్యి ఆ బ్లడ్ మాత్రమే బేబీకి వెళ్తుంది. ఇప్పుడు కూడా సేమ్ అంతే, మిల్క్ లాగా చేంజ్ అయ్యి మిల్క్ మాత్రమే వెళ్తుంది. మనం తిన్న ఫుడ్ డైరెక్ట్గా వెళ్ళిపోదు. మనం ఎంత మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బేబీకి కూడా అంత మంచిది. మనం కూడా చాలా త్వరగా రికవరీ అవ్వచ్చు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పెడుతూ, మెంటల్ టార్చర్ పెడుతూ ఇంకా మదర్ని ఇంకా డిప్రెషన్లోకి పంపించేయద్దు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా డిప్రెషన్లో ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది, ఏడుపు వస్తుంది. ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్గా మనమే సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే నేను కూడా అదంతా ఫేస్ చేసి వచ్చాను. నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని కూడా నేను చాలా మందిని చూసాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళున్న డిప్రెషన్ సరిపోదు అనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలే ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఇంకే పాప అయితే ఒకలా ట్రీట్ చేయడం, బాబు అయితే ఒకలా ట్రీట్ చేయడం, బ్లాక్గా ఉంటే ఒకలాగా, వైట్గా ఉంటే ఒకలాగా, ముక్కేంటి అలా ఉంది, మూతేంటి అలా ఉంది, డైపర్స్ వేయకూడదు, అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఇలా వెతుకోవాలని బోల్డ్ అంతమంది సలహాలు ఇస్తారు. ఈ సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు వచ్చి మనకి హెల్ప్ చేయరు. వాళ్ళు ఎవరు వచ్చి ఒక్క పూట కూడా మన బేబీని చూసుకోవాలి, మనమే చూసుకోవాలి. సో అలాంటి మాటలు మీరు కూడా పట్టించుకోకుండా హ్యాపీగా ఉండండి. మీ బేబీతో మీరు ఆ చిన్నప్పుడు మెమరీస్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ అలాంటి డేస్ కూడా రావు. ఏమంటే అప్పట్లో మేము కనలేదా, ఇప్పుడు మీరే కంటున్నారా, అప్పట్లో మేము అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళం అని ఊరికే మాట్లాడతారు. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. కంప్లీట్గా అప్పటికి ఇప్పటికి వేరు. అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకి కంపేర్ చేయకండి అస్సలు. నాకు డౌట్, మీరు అంటారు కదా మేము కనలేదా, మీరే కట్టారసని. కదా, మీరు కూడా కన్నారు కదా, మీకు కూడా తెలుస్తుంది కదా. కన్ని కూడా ఇలా ఎలా మాట్లాడతారు అసలు నాకు అర్థం కాదు. ఇలాంటి మాటలు అన్ని వాళ్ళంతా మదర్సే, వాళ్ళంతా పిల్లలు. కానీ ఈ స్టేజ్ అంతా దాటుకొని వచ్చిన వాళ్ళే ఇలా మాట్లాడతారు. కొంతమందికి మాత్రమే ఈ పెయిన్ తెలుస్తుంది. అవును నిజమే, ఎలా ఉంటుంది డెలివరీ తర్వాత, కేర్ఫుల్గా చూసుకోవాలి అని. ఫస్ట్ టైం పాప పుడితే వాళ్ళ అమ్మకు కూడా ఫస్ట్ పాపే పుట్టింది, వాళ్ళ అమ్మలాగే తినకు కూడా ఫస్ట్ పాప పుట్టేసింది అంటారు. ఇది ఎక్కడ ఘోరం అసలు, మరి ఘోరం కదా. అమ్మకి పాప పుడితే తన కూతురికి కూడా పాప పుట్టడం ఏంటి అసలు. అదే బాబు అయితే మా ఇంటికి వారసుడు వచ్చేసాడు, మా ఇంటికి వారసుడు పుట్టాడని ఫీల్ అయిపోతారు. ఎలాగో ఒకలాగా ఇవన్నీ దాటుకొని పిల్లల్ని పెంచితే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఉచిత సలహాలు. పిల్లల్ని అలా కాదు, ఇలా పెంచాలి, అలా పెంచాలి అని. పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు అని బోల్డ్ అని సజెషన్స్. 24 hours పిల్లలతో ఉంటే తెలుస్తుంది ఎవరి బాధ అన్నది. ప్రజెంట్ జనరేషన్లో డెలివరీ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అందుకే ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్ సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. కాసేపు బేబీని వాళ్ళు చూసుకొని వాళ్ళకి కాస్త ఫ్రీ టైం ఇస్తూ వాళ్ళని బయటికి వెళ్ళమండం కానీ, ఏదైనా టీవీ చూడడం కానీ, వాళ్ళకంటూ కొంత పర్సనల్ స్పేస్ ఇచ్చేలాగా చూడాలి. నైట్ టైమ్స్ ఎలాగో నిద్ర ఉండదు కాబట్టి డే టైం బేబీ పడుకున్నప్పుడు బేబీతో పాటు వాళ్ళ మదర్ కూడా పడుకునేలా ఉండేలా చూడాలి. డెలివరీ అయ్యి 1 month అయింది కదా, 2 months అయింది కదా, ఎక్కడికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు అనుకుంటారా, తను ఇంట్లోనే ఉంచేకండి. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తుంటే తనకి కూడా మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మదర్ని హ్యాపీగా ఉంచుతూ మీరు కూడా హ్యాపీగా ఉంటూ బేబీ చైల్డ్హుడ్ మెమరీస్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. That's all. Thank you for watching. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.